సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం దేనిని వదిలిపెట్టలేదని సీఎం చంద్రబాబు అన్నారు. పంచభూతాలను మింగేశారని విమర్శించారు. భూములకు లిటిగేషన్లు పెట్టి కొట్టేశారని ఆరోపించారు. సహజ వనరుల దోపిడీపై సచివాలయంలో చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. 23 పార్టీ కార్యాలయాల పేరుతో వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారన్నారు. పార్టీ ఆఫీసుల కోసం ప్యాలెస్లు కట్టారని చంద్రబాబు మండిపడ్డారు. ఎసైన్డ్ భూములు దోపిడీ చేశారన్నారు. రీసర్వే పేరుతో భూముల హద్దులు మార్చారని తెలిపారు. ఇప్పటికీ 4 శ్వేతపత్రాలు విడుదల చేశామని, ఈ వారంలో మిగిలిన 3 శ్వేతపత్రాలు విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. అసెంబ్లీలోనూ వీటిపై చర్చిస్తామని ప్రకటించారు. ఆ తర్వాత క్షేత్రస్థాయికి వెళ్తామని తెలిపారు. గంజాయి, మద్యం మత్తులో ఆడపిల్లలతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు. సభ్య సమాజం సిగ్గుపడే ఘటనలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మైనర్లు చెడుదారి పడుతున్నారన్నారు. గత 5 ఏళ్ల ప్రభావంతో ఉన్మాదులు తయారయ్యారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి పార్టీలో ఎవ్వర్నీ కించపరచవద్దని తన పార్టీ సభ్యులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హితబోధ చేశారు. సమస్యలుంటే కూర్చొని మాట్లాడుకుందామని తెలిపారు. జనసేన ప్రజా ప్రతినిధులను పవన్ కళ్యాణ్ సత్కరించారు. కుటుంబ రాజకీయాలు వద్దని, వారసులు తీసుకురావద్దని పవన్ కళ్యాణ్ సూచించారు. వారసులొస్తే కొత్త నాయకత్వం ఎలా వస్తుందని ప్రశ్నించారు. క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడి తనకు తలపోటు తీసుకురావద్దని పవన్ కళ్యాణ్ కోరారు. ప్రభుత్వ కార్యక్రమాలకు కుటుంబ సభ్యులను తీసుకురావద్దని తెలిపారు. పదవులు ఉన్నా లేకున్నా పని చేయాలని పిలుపునిచ్చారు. ముచ్చుమర్రి, విజయనగరంలో చిన్నారి ఘటనలపై ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ముచ్చుమర్రి బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు, విజయనగరం బాలిక కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని వెల్లడించారు. ఆడపిల్లల్ని తప్పుగా చూసేవారికి భయం కలిగేలా చర్యలు తీసుకుంటామని అనిత ప్రకటించారు. శ్వేతపత్రంలో తప్పుడు ఆరోపణలు చేశారని మాజీ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. దశపల్లా భూములు ప్రభుత్వానివి కాదని గతంలోనే సుప్రీంకోర్టు చెప్పిందని వెల్లడించారు. టీడీపీ ఆఫీస్ కూడా ఆక్రమిత స్థలంలోనే కట్టారని ఆరోపించారు. గీతం భూములపై టీడీపీ నేతలు చర్చకు వస్తారా అని నాగార్జున సవాల్ చేశారు. ఉచిత ఇసుక పేరుతో ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం పెంచలేకపోతున్నామని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. వైద్యుల నగరాల్లో ఉండేందుకే ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. బదిలీల కోసం క్రమశిక్షణ రాహిత్యానికి కూడా పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రిని మంత్రి సత్యకుమార్ సందర్శించారు. ప్రభుత్వ వైద్యులు మానవతా దృక్పథంతో పనిచేయాలని సత్యకుమార్ విజ్ఞప్తి చేశారు. తాను ఢిల్లీ వెళ్లాలనుకోలేదని, ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నానని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. పార్టీ తన సేవలను గుర్తించి కేంద్ర మంత్రి పదవి ఇచ్చిందని అన్నారు. ఢిల్లీలో పరిచయాలున్న సత్యకుమార్ కు రాష్ట్రంలో మంత్రి పదవి దక్కిందని వర్మ తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం విఎస్ఎం కాలేజ్లో ఈ నెల 20న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్ ఆయన విడుదల చేశారు. ప్రముఖ ఐటీ, ఫార్మసీ కంపెనీలు ఈ మేళాలో పాల్గొంటున్నాయని తెలిపారు. ఈ జాబ్ మేళా ద్వారా 2000 ఉద్యోగాలు వస్తాయన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సుభాష్ పిలుపునిచ్చారు. తనకు ప్రాణహాని ఉందని, తనకు 4+4 గన్మెన్లు ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. అంబటి రాంబాబుకు ఎటువంటి ప్రాణహాని లేదని చెప్తూ గుంటూరు ఎస్పీ ఇచ్చిన నివేదికను ప్రభుత్వ న్యాయవాదికి హైకోర్టుకు సమర్పించారు. దీనిపై అభ్యంతరాలేవైనా ఉంటే కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసు విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.